వెల్కమ్ టు JDL టీవీ. ఈ రోజు మీ ముందుకు ఒక ఇంట్రెస్టింగ్ పర్సన్ ని తీసుకొచ్చానండి. అతను ఎవ్వరో కాదు, ఒకప్పుడు 2 రాష్ట్రాలని తన పాటతో ఊపిన అనిత నాగరాజ్ గారు. తన పాటనే ఇంటి పేరుగా మార్చుకొని ఇంతమంది హృదయాలలో నిలిచిపోయిన అనిత నాగరాజ్ గారు, నమస్కారం అండి. హాయ్ మేడం. హాయ్, ఎలా ఉన్నారండి? బాగున్నా మేడం. సూపర్గా ఉన్నారు, కనిపిస్తున్నారు. సో అనిత నాగరాజ్ గారు, చాలామంది ఇంటి పేరుతోనే, ఈ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఇంటి పేరుతోనే ఫేమస్ అవుతూ ఉంటారు. సో మీరు పాట పేరునే ఇంటి పేరుగా మార్చుకున్నారు, ఎందుకని? అసలు అది ఎలా వచ్చింది? అసలు మీ ఇంటి పేరు ఏంటి మాకు తెలుసుకోవాలని ఉంది. అంటే యాక్చువల్లీ మా ఇంటి పేరు వచ్చేసి కడారి అండి, కడారి నాగరాజు. నేను ఫస్ట్ టైం నేను చదువుకుంటున్న రోజుల్లో నాకు నచ్చిన అమ్మాయి పేరు వచ్చేసి అనిత. నేను తన మీద ఉన్న ప్రేమతోటి రాసిన పాట, ఫస్ట్ సాంగ్ అది నాది. అనుకోకుండా బాగా బిగ్ హిట్ అది. 2 తెలుగు రాష్ట్రాల్లో కాకుండా మన తెలుగు వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అక్కడ ప్రతి ఒక్కరి వరకు ఆ పాట అయితే రీచ్ అవ్వడము. అందరు ఆ పాట హిట్ అయిన వెంటనే ఎవరు పాడింది అంటే నాగరాజ్. ఏ నాగరాజ్ అంటే అనిత సాంగ్, అనిత పాట నాగరాజ్. ఓకే, అదే అంత కంటిన్యూగా అందరు అనిత నాగరాజ్, అనిత నాగరాజ్. అనిత పాట తర్వాత నేను చాలా హిట్ సాంగ్స్, అంటే చాలా సాంగ్స్ మిలియన్స్లలో ఉన్నాయి నేను చేసిన పాటలు. అంటే పోయిన మిలియన్లలో రీచ్ అయిన పాటలు ఉన్నాయి. కానీ నేను ఆ పాట ఏ స్టేజ్ ఎక్కినా కానీ నన్ను ఆ పాటనే వాడమంటారు. ఆ పాట అంటే అందరికి జనాల హృదయాల్లో చిన్న నుంచి పెద్ద వరకు చాలా అందరూ అభిమానించిళ్ళు, ప్రేమించిళ్ళు, ఆ పాటను ఇష్టపడ్డారు. ప్రతి ఒక్కరికి వాళ్ళ మైండ్లో నుంచి అయితే అది ఎప్పటికీ, ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పటికి కూడా ట్రెండింగ్లో ఏంటంటే అందరూ ఒక 10 మంది ఫ్రెండ్స్కి ఇట్లా కలిసి ఏదైనా సిట్టింగ్లో కూర్చున్నప్పుడైనా కానీ సరదాగా తాక్కుంటూ ఆ పాటే పాడి ఇన్స్టాలలో పోస్ట్ చేయడం, అలాంటి రీల్స్ చూసినప్పుడల్లా 15 సంవత్సరాలు అయినా కానీ ఇంకా ఆ పాటను మర్చిపోలేదు కదా అందరని. అది ఒక్క పాటను ఇష్టపడి ఇంత నా మీద అభిమానం చూపెడతారని నాకు ఈ మధ్యనే రీసెంట్గా తెలిసింది. వాళ్ళు చేసిన సహాయమైనా కానీ మేలునైనా నేను ఎప్పటికీ, నన్ను ఆదరించిన ప్రతి ఒక్కరికి నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటా. అఫ్కోర్స్ అండి, 15 సంవత్సరాలే కాదు, ఇంకా 30 సంవత్సరాలు, 90 సంవత్సరాలు మేమున్నా లేకపోయినా మీ పాట మాత్రం మీ రూపంలో బ్రతికే ఉంటుంది ఎప్పుడు. అవునండి, మనం ఉన్నా లేకపోయినా, మీరు అన్నట్టు మనం ఉన్నా లేకపోయినా పాట అనేది అది తప్పకుండా అది నిలిచిపోద్ది. అది అంతే. చాలామంది ఫోన్ చేసిన ఇంకా 100 ఏళ్ళు అయినా కానీ ఆ పాటను ఎవరు మర్చిపోరు అన్న, అసొంటి పాటను ఇచ్చినామన్న, ఇంకొకటి అసొంటి ఇదన్నా అంటే నేను ఎంతో కష్టపడి దానికంటే రిచ్గా మ్యూజిక్ చేయించి, దానికంటే మంచి లిరిక్, మంచి సాహిత్యం రాసి ఎన్నో పాటలు చేసినాను. కానీ మంచి జనాలకు నచ్చింది. కానీ వాళ్ళు అంటారు, నువ్వు ఇంకా 100 పాటలు రాయి నాగరాజ్, మాకు ఫస్ట్ అనిత పాట అంటేనే ఇష్టం అని వాళ్ళు అన్నప్పుడు అలా నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ క్రెడిట్ అంతా అనితకే, ఎందుకంటే తను లవ్ చేస్తే నేను ఆ పాట రాయకపోతాను. అంటే లవ్ చేసింది ఫస్ట్ 2 సైడే, కానీ మధ్యలో ఆమెకు భయపడి, ఆమెకున్న ప్రాబ్లమ్స్ వల్ల ఆమె మధ్యలో డ్రాప్ అవ్వడం, తన జ్ఞాపకాలను మర్చిపోలేక తన కోసం నేను బాగా, అంటే అదే ధ్యాసలో ఉండి, మనం బేసిక్గా కళ బయటికి వచ్చింది. తన వల్ల నన్ను ఒక రైటర్ని చేసింది అమ్మాయి. ఆమెకు నేను ఎక్స్పెషల్, అంటే అంతకుముందు మీరు ఏం పాటలు రాయడం కానీ? అంతకుముందు నేను బేసిక్గా ఇప్పుడు ఎట్లా అంటే మ్యారేజ్ ఈవెంట్స్ కానీ, బర్త్డే ఈవెంట్స్ కానీ, ఏమన్నా ఫోక్ సాంగ్స్, అంటే ఆల్రెడీ ఉన్న పాటలు పాడేవారా లేదంటే ఉన్న పాటలు, సినిమా పాటలు పాడేవాడిని. ఎవరైనా మంచిగా నాకు నచ్చిన పాటలు స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేసేవాడిని. ఆర్కెస్ట్రా ఎవరైనా రమ్మంటే ఆర్కెస్ట్రా టీం వాళ్ళతో వెళ్ళి ప్రోగ్రామ్స్ వేసుకుంటూ 100కు 200కు అట్లా జీవనోపాధి కోసం నేను ఈవెంట్స్కి వెళ్ళేవాడిని. సరే, నాకు ఆ అమ్మాయి డిగ్రీ చదువుకున్నప్పుడు పరిచయం. తన వల్ల ఒక మంచి పాట రాసిన దాన్ని కూడా జనాలు కావాల్సింటే ఆ పాటను బయటకు తీసుకురావడానికి కూడా చాలా ఇబ్బందులు. ఎందుకంటే ఆ టైంలో చాలా అంతా ఫోక్ నడిచేది. ఆ పాటను తీసుకుపోయి నాకు తెలిసిన వాళ్ళకి పెడితే ఇప్పుడు ఈ పాట ఎవడు వింటారా బాబు. మనం చదువుకునే టైం అప్పుడు మనకు సొంతంగా డబ్బులు పెట్టి రికార్డింగ్ చేయించే స్తోమత లేదు. అందరూ అప్పుడు ప్రైవేట్ ఆల్బమ్స్ సూపర్గా నడుస్తున్నాయి. స్టూడియోలలోకి పోవాలంటేనే భయం అప్పుడు. ఇప్పుడు అంతా గల్లీకో స్టూడియో అయింది,
ఎవరు పడితే వాళ్ళు వాళ్ళ టాలెంట్ నిరూపించుకోవడానికి ఒక యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ వచ్చింది, సోషల్ మీడియా ఉన్నది. అప్పుడు నా పాట రిలీజ్ అయినప్పుడు సోషల్ మీడియా లేదు, ఏం లేదు. ఆ పాటను బయటికి తీసుకురావడానికి 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల దగ్గర 2 years బాగా తిరిగిన, అందరికీ వినబెట్టిన. అరే ఎవరన్నా హెల్ప్ చేయండిరా బాబు, చదువుకునే వాళ్ళ దగ్గర పైసలు ఏముంటాయి మన దగ్గర? మన ఇంట్లోకి పోయి అమ్మ నాన్నను, అమ్మ నేను పిల్లల్ని లవ్ చేసిన పైసలు అమ్మ పాట రికార్డింగ్ చేస్తా అంటే ఇవ్వరు కదా, తిడతారు. అంటే మరి అప్పుడు మీరు ఆ పాట రికార్డ్ చేసి రిలీజ్ చేయడానికి మీకు ఎంత ఖర్చు వచ్చింది? నేను మా ఫ్రెండ్స్ అందరూ కలిసి, మీ ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ అందరం అంటే వాళ్ళు కూడా నాతోటి కళాకారులు అంటే సింగర్స్, రైటర్స్, ఒక 3-4 కలిసి మనిషికి డబ్బులు వేసుకొని ఒక 30,000 మనిషికి 5,000 వేసుకొని చేసిన ఆల్బమ్ అది. దాని తర్వాత ఆల్బమ్ చేసిన తర్వాత అందులో మనిషికి 2 పాటలు వాళ్ళవి ఉంటే నాది ఒక పాట. అనుకోకుండా ఆ పాట జనాలకు రిలీజ్ అయినాక అనేకమైన పుకార్లు, పాట అయితే పెద్ద హిట్, మంచి పేరు వచ్చింది. దాన్ని ఎట్లా జనాలకు అంటే డబ్బులు ఎట్లా సంపాదించుకోవాలో తెలియదు. యాక్చువల్లీ పైసల కోసం చేసిన పాట కదా అనిత పాట. నేను నా పర్సనల్గా సాటిస్ఫై కోసం అమ్మాయి వినాలి, అనిత వినాలి, ఇష్టపడి పాట కూడా మీదే ఎప్పటికైనా. అంటే పాట వినాలి, అమ్మాయి నాన్న నేను ఎంత అమ్మాయిని ఇష్టపడుతున్నా నాకు తెలియాలని ఒక ఉద్దేశంతో చేసినాం, కానీ డబ్బులు సంపాదించుకొని చేయలేదు. కావాల్సి ఉంటే మాకున్న దోస్తానంలో మాది ఈ బిజినెస్ ఈ ఫీల్డ్ కాదు కాబట్టి దాన్ని ఎట్లా బిజినెస్ చేయాలో కూడా తెలియక వాళ్ళు కొంచెం సతమతమైన దాన్ని క్యాచ్ చేసింది ఎవరంటే లలిత ఆడియోస్లో రికార్డింగ్ చేసినాం. కాబట్టి లలిత ఆడియోస్ వినోద్ అన్న మా ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళకు ఆ పాట ఎక్కడ పడితే అక్కడ వినబడుతుంది. అన్న క్యాచ్ చేసి ఆ విషయాన్ని నాకు ఆల్బమ్ ఇచ్చేసాను మొత్తానికి, అని మీకు 50,000 ఇస్తా అంటే 15 సంవత్సరాల క్రితం 50,000 అంటే వాళ్ళకు అంటే వాళ్ళకు 5 లక్షలు లాగా అనిపించింది అప్పుడు. అంటే వాళ్ళకి తెలియదు దాన్ని ఇంకా ఎంత బిజినెస్ నడుస్తుంది, ఎంత మార్కెట్ అవుతుంది మాకు తెలియక ఆయన టక్న వాళ్ళకి ఇచ్చేసిండు. అన్న తప్పేం లేదు, వినోద్ అన్న తప్పలేదు, ఎందుకంటే అన్న ఆ ఫీల్డ్లో ఉన్నాడు. ఆ పాట ఎటు పోకుండా కానీ వాళ్ళు ఆ అన్న మంచి అదేంటంటే వాళ్ళు అంత మార్కెట్ చేయడం వల్లనే నా పాట అంత హ్యాపీగా బయటికి వెళ్ళింది. మంచి వీడియో చేసిళ్ళు, అది కూడా పెద్ద సక్సెస్ అయింది. క్యాసెట్లు దొరకక CD పాయింట్ మీద రౌతులు ఇసిరేసారట అన్న చెప్పిండు. అంటే టైంకు అందక ఆ పాట కోసం క్యాసెట్లు అందకపోయేదట. వాళ్ళు నైట్ అంతా కష్టపడి వాటిని క్యాసెట్లు రెడీ చేయడానికి ఎన్ని చేసినా క్యాసెట్లు అందకపోయేదట. అంటే సరిపోకపోయేది. కోటిలో ఇట్లా కుప్పలు ఇట్లా పోసి అమ్మితే పొద్దున ఇట్లా 50,000 CDలు తీసుకొచ్చి అడేస్తే గంటల అమ్ముడు పోయేదట. అంటే అంత బాగా జనాలు ఎక్కడ చూడు, నువ్వు ఏ దేవస్థానానికి పోయినా కానీ, ఎక్కడ పోయినా అంటే ఏదన్నా జాతరలకు పోయినా కానీ, పల్లెటూర్లలో అయితే ఆటో వాళ్ళు, ట్రాక్టర్లలో ఆటో వల్ల అయితే నా పాటను ఒక రేంజ్లో మొత్తం ఏడబడితే అక్కడనే డెక్కులలో, అప్పుడు ఆటోలలో డెక్కులు ఇప్పటికీ వింటున్నారు, ఇప్పటికీ ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో. మీరు కూడా మంచి సింగర్ అని తెలిసింది, తప్పకుండా మీతోటి ఇప్పుడు అనిత పాట పాడిస్తాను నేను, ఎందుకంటే మాకు ఆ సాంగ్ తోనే స్టార్ట్ చేద్దాం. ఒక్కసారి అనిత పాట మా కోసం పాడండి. నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా, పదే పదే నా మనసే నిన్నే కలవరిస్తోంది, వద్దన్నా వినకుండా నిన్నే కోరుకుంటోంది. అనిత 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 ఓ వనిత నా అందమైన అనిత, దయలేదా కాస్తైనా నా పేద ప్రేమ పైన, నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా. సూపర్. అసలు అది వింటుంటే నాకే అసలు నేను ఒక లవ్ ఫెయిల్యూర్ ఏమో అన్నట్టు నాకు వెళ్ళిపోతుంది మైండ్. సో అదే ఈ పాటని ఇంత అద్భుతంగా మీరు లిరిక్స్ రాసినారు. అసలు అనిత నాగరాజ్ గారు ఏం చదువుకున్నారు? నేను డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత MBAలో జాయిన్ అయినా మేడం. జాయిన్ అయినా MBAలో పాల్వంచలో జాయిన్ అయిన తర్వాత అక్కడ నా గురించి ఇక మన తెలుగు 2 స్టేట్లలో నాదే టాపిక్ నడుస్తుంది అప్పుడు 2008లో. ఈ అబ్బాయి ఎవరు, ఈ పాట ఎందుకు రాసిండు, ఏంది అని ప్రతి ఒక్క మీడియా ఛానల్లో నా గురించి బాగా మాట్లాడడం. నేను అక్కడ చదువుకుంటున్నానే, అది అప్పుడు సోషల్ మీడియా లేకుండే, ఓన్లీ అప్పుడు పెద్ద ఛానళ్ళు TV9, G24 Hours,
TV5, సాక్షి ఇలాంటి పెద్ద ఛానళ్ళే ఉన్నాయి. అప్పుడు మన తెలంగాణ ఛానళ్ళే లేవు, ఒక్కటి కూడా లేవు. ఆంధ్ర వాళ్ళు రాసిల్లని కొంతమంది, తెలంగాణ లేదు మా తెలంగాణలో రాసిందని కొంతమంది, మన గురించి అబ్బాయి చచ్చిపోయిందట, అమ్మాయి కోసం పాట పాడి ఎస్ఐ బిడ్డను లవ్ చేస్తే లాకప్ డెత్ చేసి చంపేసిందట అని ఎవరు పడితే వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుకుంటారు. ఈ విషయం మీడియాకు తెలిసి ఎవరని నన్ను వెతికి పట్టుకొని తీసుకపోయి నన్ను కూర్చునేబెట్టింది మీడియాలో. ఇక్కడ G24 అవర్స్ ఛానల్ వాళ్ళు పాల్వంచాల, నేను ఇక్కడ MBA చదువుకున్న టైంలో వచ్చి నన్ను తీసుకెళ్తే నన్ను మీడియా ముందు కూర్చునేబెట్టి ఎవరు అనిత, ఎవరు ఏంది అంటే నేను అప్పుడు ఏం చెప్పలే. చిన్న ఏజ్, అమ్మాయికి పెళ్ళి కాలేదు, తెలియక ఏదో అమ్మాయి అంటే ఇష్టం కొద్దీ అమ్మాయి ఒక్కతింటే చాలని రాసిన పాట. ఇది ఏంది ఎవరు పడితే వాళ్ళు దాని మీద సంపాదించుకుంటాను మంచిగా, అంటే నా గురించి టీవీలలో రేటింగ్స్ కోసం వాళ్ళు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు మాట్లాడుతాను. ఆఖరికి బతుకున్న సంపేషన్లు ఇట్లా అన్ని కథలు నడుస్తున్నాయి. సరే నేను బ్రతికే ఉన్నా అని చెప్పి ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చేసిన తర్వాత చెన్నై నుంచి ఈ విషయం చరణ్ రాజు సార్ ఎప్పటి నుంచో తెలుగులో ఒక సినిమా చేద్దామనుకుంటున్నట. ఒక మంచి స్టోరీ కోసం వెతుకుతున్న టైంలో పలానా ఇట్లా రియల్ స్టోరీ, ఒక అబ్బాయి నిజంగానే ఒక అమ్మాయిని లవ్ చేసిండు, ఆ పాట బాగా పాపులర్ అయింది, ఆ పాటను బేస్ చేసుకొని ఆయన కథ ఏందో తెలుసుకొని సినిమా చేద్దామని చెప్పేసి చెన్నై నుంచి చరణ్ రాజు సార్ రావడం, సినిమా అనౌన్స్ చేసిండు. ఈ అబ్బాయిని స్టోరీతోటి నేను సినిమా చేస్తున్నాను అనౌన్స్ చేసి మాట ఇచ్చి అంత బాగానే ఉన్న టైంలో సరే నన్ను చెన్నై పిలిపించిండు, అగ్రిమెంట్ చేయించిండు. సినిమా వచ్చేదాకా రాయొద్దు పాడద్దు అంటే సినిమా అనౌన్స్ అయిన వెంటనే తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. సినిమాలన్నీ ఆగిపోయినాయి. వచ్చిన అవకాశాలు ఇక్కడ పాడద్దు రాయొద్దు అంటే నేను వచ్చిన ఆపర్చునిటీస్ అన్ని వదిలేసుకోవడం, ఇట్లా ఇవన్నీ జరగడం వల్ల ఏంటంటే బాగా ఇబ్బంది అయ్యి 3 ఏళ్ళకు సినిమా అనౌన్స్ అయినాక 3 ఏళ్ళ తర్వాత సినిమా రిలీజ్ అయింది. ఆయన నాకు హెల్ప్ చేస్తా అన్న, డబ్బులు ఇవ్వలేదు, ఫైనాన్షియల్గా నాకు ఇబ్బందులు ఎదుర్కొని నేను హైదరాబాద్ బతకడం ఇబ్బంది అయ్యి రూమ్ రెంట్లు కట్టుకోలేక, అప్పుడు చక్కగా సెల్లే లేదు, బ్యాంక్ అకౌంట్ లేదు. ఇప్పుడంటే ఏదన్నా ప్రోగ్రామ్కు, ఇప్పుడు మీరు మమ్మల్ని ప్రోగ్రామ్కి రమ్మని పిలిచింది అనుకో, ఇప్పుడు ఇంటర్వ్యూకి పిలిచింది, ఇక్కడికి రావడానికి బస్ కిరాయి ఉండాలని ఉండదా అప్పుడు ఉన్న సిచ్యువేషన్. ఇప్పుడు ఏంటంటే అంటే ఏదైనా ప్రోగ్రామ్ పోవాలంటే వాళ్ళు ముందే అడ్వాన్స్ ఇస్తాను, హ్యాపీగా ఫోన్పేలు గూగుల్ పేలు ఉన్నాయి, బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి, కానీ వెళ్ళిపోతున్నాం. అప్పుడు అంత లేదు, అకౌంట్ కూడా లేకుండే, నాకు మొబైల్ లేకుండే, వచ్చిన అవకాశాలు ఉండే, చిన్న మొబైల్ మెయింటైన్ చేసేది, కానీ మనకు అంత మెచ్యూర్డ్గా ఆలోచించే అది లేదు, అప్డేట్ కాలేదు, ఇప్పుడు ఉన్నట్టు లేదు సోషల్ మీడియా. ఒక పాట అప్పుడు ఏదైనా పాట చేయాలంటే చేస్తే సినిమాకే రాయాలి, లేకపోతే ఏదైనా ఫోకే ఈ లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ స్టార్ట్ అయింది మనతోటి. ఫస్ట్ ఒక పాట అనిత సాంగ్ తోటే ఈ లవ్ సాంగ్స్ అనేది స్టార్ట్ చేసి అది ఒక బీజం. యూట్యూబ్ ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. యూట్యూబ్ లేని టైంలోనే ఒక ఊపింది మంచి పాట. దానివల్ల చాలామందికి అంటారు, నాతో ఉన్న మిత్రులే, ఇప్పుడు రామ్ లక్ష్మణ్ అయినా వీళ్ళు లక్ష్మణ్ బ్రదర్ అన్నాడు కలవగానే, ఫస్ట్ టైం కలిసినప్పుడు నా గురించి వాళ్ళు కొన్ని సోషల్ మీడియాలో కూడా చెప్పాను, మీ అనిత అనే పాటకు పెద్ద అభిమాని, ఆ పాటను చూసి కసి గులాతోటే పాటలు రాసి స్టార్ట్ చేసిన అంటే ఆయన వర్షాలు చెప్పిండు. అంటే ఒక బ్రదరు ఒక అమ్మాయిని ఇష్టపడి తన మనసులో ఉన్న, నేను చదివి రాయాలి, పుస్తకాలు చదివి రాసిన పాట కాదు అనిత పాట, నా మనసులో ఏమనిపించిందో దాన్ని రాసిన. ఎందుకంటే నేను ఆమె గురించి నేనేం ఫీల్ అవుతానో అదే రాసిన. నెక్స్ట్ ఇప్పుడు అనిత పార్ట్ 2 కూడా స్టార్ట్ అయింది, త్వరలోనే షూట్ స్టార్ట్ అవుతుంది, ఆడియో మొత్తం కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్లీ నేను హైదరాబాద్కు రావడానికి 2 రీజన్స్ ఉన్నాయి. గిరి సార్, మై ఫస్ట్ షో గిరి సార్, నేను అప్పుడు అక్కడ చాలా ఇబ్బందులలో అనంకొండలో ఉండేటోని, ఆడ చిన్న రికార్డింగ్ స్టూడియోస్ ఉన్నాయి, అక్కడ ఏదో వచ్చిన అవకాశానికి రాసుకుంటూ పాడుకుంటూ 100కు 200కు 1000కి ఎవడు బీర్ రాయితే వానికి పాట రాసిన రోజులు ఉన్నాయి. అంటే నిజాలు మాట్లాడతాను. అంటే ఒక 3 ఏళ్ల క్రితం ముచ్చట చెప్తాను నేను. 3 ఏళ్ల క్రితం నా ఇంటి పరిస్థితులు బాగలేక, నా పిల్లలు ఇద్దరు డెఫైండ్, వాళ్ళకి మాటలు రావు, చెవులు వినబడే పిల్లలు తిట్లున్నారు, నాకు వచ్చిన పేరు గొప్పగా ఉన్నది, నా సినిమా విషయంలో నాకు హెల్ప్ చేస్తా అన్న వాళ్ళు నన్ను నమ్మిన వాళ్ళే నాకు హ్యాండ్ ఇచ్చేళ్ళు, ఫైనాన్షియల్గా ఇబ్బందులకు గురి చేసేళ్ళు, అంటే నాకు ఎంత కొంత సపోర్ట్ చేయలేదు ఎవ్వరు నాకు. అంటే నేను మళ్ళీ పెళ్ళి చేసుకున్నా, అనిత వెళ్ళిపోయిన తర్వాత నన్ను ఒక అమ్మాయి ఇష్టపడ్డది, నేను కూడా ఇష్టపడి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా, రూపాయి కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నా, ఎవరికి నాకు తెలిసి నేను అన్యాయం చేయలేదు, మరి నా లైఫ్ ఎందుకు ఇట్లా అయిపోయిందని బాధకు నేను కొద్ది రోజులు మంచిగా గట్టిగా తాగేటండి. అంటే తాగడం అంటే డ్రింక్కి అడాక్ట్ అయ్యింది అనుకోండి, అంటే కొద్ది రోజులు బాగా ఇబ్బందులు పడ్డా. నేను అట్లుండి
ఇక నేను నా పిల్లలు చూస్తే అట్లా అయిపోయిండ్రు. వాళ్ళ కోసం నేను రాకుండా ఉంటే నేను నన్ను నమ్ముకొని ఒక అమ్మాయి వచ్చింది, ఆమెని పోషిస్తాం మనం పిల్లల్ని చూసుకున్నాను. నాకు నేను రియలైజ్ అయ్యి నేను ఎవరు నాకు చెప్పలేదు. నేను ఎందుకంటే అంత దూరం పోలేదు ఎవరికంటే నేను నా పని ఏదో నేను చేసుకునేది ఒక పాన్ షాప్ పెట్టుకున్నా. పాన్ షాప్ రన్ చేసుకుంటూ నా ఫ్యామిలీని పోషించుకోవడానికి అవకాశాలు లేవు పాటలు పాడడానికి. అక్కడ నువ్వు హన్మకొండలో ఉంటే ఎంత మంచి పాట పాడు, వాడు 1000 రూపాయల కంటే ఎక్కువ ఇస్తలేడు. ఎంత మంచి పాడి ఎంత మంచి 1000-2000 కంటే ఎక్కువ ఇస్తలేరు. అవి బతకడానికి ఏదో వారానికి ఒక పాట వచ్చేటే గగనం. ఇట్లయితే కుదరదని రోజుకో ఇన్కమ్ సోర్స్ ఉండాలని చెప్పేసి ఓ పాన్ షాప్ పెట్టుకొని రోజుకో 1000 రూపాయలు వస్తున్నాయి అని చెప్పి అది 3 సంవత్సరాలు నడిపించిన. దాని తర్వాత ఇది కాదురా నా లైఫ్. మా దోస్తులు అందరూ ఆ డబ్బా కాడికి వచ్చిన వాళ్ళందరూ నీకు వచ్చిన పేరేంది, నీ పేరు మీద ఒక సినిమా వచ్చింది, అంత మంచి పాట రాసినావు, ఇంత మంచి పాటలు రాస్తున్నావు, నీ ఫ్యూచర్ ఇది కాదు కదా, నీ ప్రొఫెషన్ ఇది కాదు కదా నాగరాజు, ఎందుకు ఇక్కడ ఉంటున్నావు అని చెప్పి అందరు నాకు చెప్తే నేను కూడా తట్టుకోలేక హైదరాబాద్కు అట్లే అనిత పార్ట్ 2 కూడా స్టార్ట్ చేస్తాను, నాగరాజు నువ్వు ఇక్కడికి వచ్చి ఉండు. ఎవరెవరో తెలియని వాళ్ళు అంటే కొంతమంది అయితే ఏం రానోడు ఇక్కడికి వచ్చి హ్యాపీగా డెవలప్ అవుతున్నావు. అంటే కళామతాన్ని నమ్ముకున్నావు, నువ్వు ఆ ఫీల్డ్ అంటే ఇష్టం ఉన్నావు, నువ్వు మధ్యలో నువ్వు ఇట్లా డ్రాప్ అయిపోవడం కరెక్ట్ కాదు, నువ్వు రాని చాలామంది మిత్రులు ధైర్యం చెప్పిళ్ళు. నేను ఇక్కడికి రాగానే నాకు కూడా నా పాత మిత్రులందరూ కలిసిండు, నన్ను ఎంకరేజ్ చేసిండు. నాకున్న ప్రాబ్లం కొన్ని సోషల్ మీడియాలలో చెప్పగానే వెంటనే ప్రతి ఒక్కరు రెస్పాండ్ అయ్యి మా పిల్లల భవిష్యత్తుకు చాలామంది హెల్ప్ చేసేది. వాళ్ళ ట్రీట్మెంట్కు కాంక్లియర్ ఇంప్లాంట్మెంట్ అనే సర్జరీ ఉంటుంది. ఒక అబ్బాయికి అయితే దేవుడి దయ వల్ల చేయించగలిగిన, ఇంకో అబ్బాయి కోసం వెయిటింగ్. ఆ సర్జరీకి హెవీ కాస్ట్ అదేంటంటే ఒక 5 సంవత్సరాల్లో పిల్లలకు మాత్రమే ఫ్రీ సర్జరీ ఉంది. మా పెద్ద అబ్బాయి వచ్చి 8 సంవత్సరాలు సర్జరీ చేపిస్తామంటే ఒక 15 లక్షల వరకు అయితే అని డాక్టర్లు చెప్పిండు. దానికి కూడా ఏంటంటే సగం డబ్బులు పెట్టుకుంటాం సార్, కొంచెం ఎంతో కొంత చూడండి అంటే సరే. ఇప్పుడు ఏంటంటే 8 ఇయర్స్ కదా అబ్బాయి చేసిన వచ్చేది రాంది కొంచెం డౌట్ ఉన్నది. మీరు డబ్బులు వృధా చేసుకోకండి, మీ దగ్గర ఉన్న డబ్బులు ఉంటే ఆ డబ్బులు దాచిపెట్టుకొని ఆ అబ్బాయికి ఫ్యూచర్లో ఉపయోగపడేటట్టు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి పెట్టి మంచి ఫ్యూచర్ ఇవ్వండి. ఏం కాదు, వాళ్ళకి సంబంధించిన స్టడీస్ ఉంటాయి, వాళ్ళకి సంబంధించిన జాబ్స్ ఉంటాయి, మీరు ఎలాంటి ఇబ్బంది పడకండి. చిన్న అబ్బాయి మీద బాగా కాన్సన్ట్రేట్ చేసి చిన్న అబ్బాయి ఇప్పుడిప్పుడే మాట్లాడుతాడు. ఇప్పుడు మీరు అనిత గారు వదిలేసిన తర్వాత ఎప్పుడైనా మీకు అనిత కాల్ చేసినారా ఆ పాట విన్న తర్వాత? మీకు విషయం తెలియదు, మా ఇద్దరి మధ్యలో పచ్చగడ్డి అయితే బగ్గుమంటది. అంటే మా ఇద్దరు ఒకప్పుడు అమ్మాయికి నేనంటే ఇష్టమే, కానీ నేను ఆ పాట రాసిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ ఆ పాటే. ఆమెకు తెలియదు నువ్వు రికార్డింగ్ చేసుకో ఏమన్నా చేసుకో, అనితలు అంటే నేను ఒక్కదాన్నే ఉన్నానా, మస్తు మంది అనితలు ఉన్నారు, నాకేం ఇబ్బంది ఏమున్నది అనుకున్నా ఆమె. దాని తర్వాత ఏమైంది, ఆ పాట రిలీజ్ అయిన తర్వాత నువ్వు తెల్లారు లేస్తే వాళ్ళ ఇంటి ముందు నుంచే అనిత అనుకుంటే ఆటోలో పాట పోతే ఒకరికి ఎట్లా అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఇది ఎక్కడికి కూసరా అనిపిస్తుంది. ఇంకా అప్పుడు ఇంకా ఈ సోషల్ మీడియా లేదు, ఇంకా సోషల్ మీడియా ఉంటే ఇంకా మొత్తానికి సెల్ వాడాలంటే భయపడి కావచ్చు, ఎందుకంటే ఇట్లా ఓపెన్ చేస్తే అదే పాట కనబడుతుంది. మీరు ఎంతో ప్రేమగా రాసిన అది ప్రేమనే, కానీ నేను చెప్తా అది ఎంతో మంది అనితలకు నచ్చింది కానీ ఆ అమ్మాయికే నచ్చలేదు. అయితే నేను చెప్తాను అంటే అట్లే ఉంటాయి కొన్ని జీవితాలు, కొన్ని ఏంటంటే నేను చెప్తాను పెట్టండి. అసలు నేను లవ్ అంటే ఏంటో కూడా తెలియని ఒక అమ్మాయిని లవ్ చేసిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మాయికి మెచ్యూర్ కాని అమ్మాయిని, ప్రేమ అంటే ఏంటో కూడా సరిగ్గా అర్థం చేసుకోలేని అమ్మాయిని లవ్ చేసిన. సార్ ఆమెకు తెలియదు అసలు ఈ లవ్ అంటే ఏంటో తెలియదు. మా ప్రేమ అంటే నేను ఆమె 3 ఏళ్ళు లవ్ చేస్తే నేను మొత్తం కలిపితే ఒక 7 సార్లు మాట్లాడచ్చు, 3 ఏళ్ళల్లో 7 సార్లు మాట్లాడచ్చు నేను. అంటే అంత ఘోరమైన ప్రేమ మాది. ఆమెను చూసుడే చెప్తే మాట్లాడలేదు అంత. ఇప్పుడు అనిత గారికి మరి పెళ్ళి అయిపోయిందా? పెళ్ళి అయింది. ఆమె ఎక్కడున్నా మంచిగా ఉండాలి, ఆమె హ్యాపీగా ఉండాలి, ఆమెతో పాటు మేము కూడా హ్యాపీగా ఉండాలి. ఆమె వల్ల నాకు ఒక అంతకు మంచి జరిగిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక పాటతోటి ఏ చంద్రబోస్ గారికి రాలేదు అంత పేరు, ఏదో సిరివెన్నెలకు రాలేదు, ఏ రైటర్కి రాలేదు అంత పేరు. అప్పట్లో అది కూడా 15 సంవత్సరాల క్రితం ఎవరికి రాలేదు. ఇంత మంచి మాట రాసిన తర్వాత మీకు అవకాశాలు ఎందుకు రాలేదు? తర్వాత చాలా గ్యాప్ వచ్చింది అన్నారు, అదే మీరు చెప్పినారు కదా, మీరు చనిపోయినారని రూమర్స్ వచ్చినాయి, ఎస్ఐ కూతుర్ని లవ్ చేస్తే డెత్ లాకౌట్ చేసినారని ఒక రూమర్ వచ్చింది. ఇక్కడ ఇండస్ట్రీలో ఎట్లుంటుంది తెలుసా మేడం, ఫస్ట్ అట్నే లేపుతారు, మస్తుగా అవకాశాలు కాదు. కొద్ది రోజులు మీడియాలో వచ్చిన క్యాండిడేట్ మీద కొంచెం ఫోకస్ ఉంటుంది. మీడియాలో వచ్చినప్పుడు పల్లవి ప్రశాంత్ ఉన్నాడు, మొన్నటి దాకా ఒక్క లేపిన్ మర్చిపోయి అయిపోయింది, కొద్ది రోజులే ఉంటుంది.
మీడియా త్రూ ద్వారా వస్తే నాకు తెలిసినంత వరకు. నువ్వు మీడియా కాకుండా కొంతమంది రైటర్ సింగర్లు వాళ్ళు సపరేట్గా వచ్చి మస్తు పాటలు రాశారు. సినిమాకు రాసినట్టు పేరే కానీ యూట్యూబ్ ద్వారా వచ్చిన పేరు టక్కున వచ్చిన పేరు సినిమాలలో రాస్తే కూడా రాదని నా నమ్మకం. ఇప్పుడున్న సిచ్యువేషన్కు మీరు యూట్యూబ్ ద్వారా చూడండి. ఇప్పుడు ఒక్కొక్క సింగర్ పేరు, యూట్యూబ్ సింగర్లు రైటర్ల పేరు ప్రతి ఒక్క ఊళ్ళోనికి తెలుసు. అదే సినిమాకి ఈ పాట ఎవరు రాసిందో ఎవరు తెలియదు, ఈ పాట ఎవరు పాడిందో ఎవరు తెలియదు. సినిమా సింగర్ల పేరు ఒక్క పేరు చెప్పండి మన ఊళ్ళల్లో ఉన్న వాళ్ళని. ఇప్పుడు అదే జాన్లీర్ అనుకో, ఫోటో చూస్తుంటే ఈమె జాన్లీర్, ఈమె మంగ్లీ అని చెప్పి గుర్తుపడతారు. తెలుసా, మన ఊళ్ళల్లో కూడా గుర్తుపడతారు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నారు? నేను రీసెంట్గా వాళ్ళు ఒక సినిమా స్టార్ట్ చేసిందంట. నేను ఒక అమ్మాయిని చూడగానే ఆ ఫీల్డ్లో స్టార్ట్ అయ్యే పాట రాయమంటే రీసెంట్గా నేను ఒక పల్లవి ఫుల్ సాంగ్ ఇచ్చేసిన. ఆ పల్లవి పాడతా. సీతాకోక చిలుక ప్రేమగా పిలిచింది, శీతాకాలం వెన్నెల్లా ఎంతో బాగుంది, తన రూపమే నా ఎద నిండింది, తన కోసమే నా మది మురిసింది, తన ప్రేమనే తెలుపకనే నేడే తెలిపింది, ఇన్నాళ్ళుగా వేచిన తరుణం రానే వచ్చింది, సీతాకోక చిలుక ప్రేమగా పిలిచింది, శీతాకాలం వెన్నెల్లా ఎంతో బాగుంది. ఈ పాట దానికి కూడా మనమే ట్యూన్ చేసినాం. లిరిక్స్ ట్యూను వేరే కొత్త సినిమా సింగర్ పిలిపించి పాడిద్దామని పిలిపించాను. కానీ నేను ట్యూన్ వాయిస్ పాడుతుంటే ఏ సింగర్ అంతా నువ్వే పాడేస్తే నీ వాయిస్ బాగుందని చెప్పి ఆ డైరెక్టర్కి ఇట్లా ఓకే చేసింది. చాలా హ్యాపీగా అనిపించింది. మీరు ఇప్పుడు సక్సెస్ నుంచి మీరు ఏదైతే లోవర్ స్టేజ్ నుంచి ఇప్పుడు హయ్యర్ స్టేజ్కి మెల్లమెల్లగా వెళ్తూ ఉన్నారు. మీ వైఫ్ అయితే మీకు ఇప్పటికీ చాలా సపోర్ట్ అని చెప్పినారు. అసలు మీ వైఫ్ పేరు ఏంటి? తను అనిత విషయంలో అసలు జెలస్ ఫీల్ అవ్వదా? అట్లా మస్తుగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే అన్ని తెలిసే చేసుకున్నాయి కాబట్టి పెద్ద ఇబ్బంది ఏమో అనిపించేది. కానీ అప్పుడప్పుడు ఇప్పుడు నేను రోడ్డు మీద పోతుంటే నా దోస్తులు అందరూ నన్ను నాగరాజ్ అని కూడా మొత్తం పిలవారు. ఏ అనిత నమస్తే ఎప్పుడు ఇచ్చినాం అంటారు వాళ్ళు. మా మిస్సెస్ ఒకటేసారి చదువుతుంది. ఇంటికి పోయిన తర్వాత ఈయన కథ అనిత అని అంటారు డైరెక్ట్. అంటే అట్లే ఉంటుంది మనతో అని చెప్తాము. అంతే అంటే నీకు అన్ని తెలిసే చేసుకున్నావు కదా అని. అంటే మాది ఏంటంటే ఇది సరదాగా ఓ 10 నిమిషాలు అట్లా సాగిపోతుంది. గొడవలు గిట్టుకుని మళ్ళీ కథం. ఎందుకంటే అన్ని తెలిసే చేసుకున్నాను ఇక తెలియకుండా చేసుకుంటాను. లొల్లిలవు మధ్యలో పంచాయతీలవు ఇడిపోతాం. ఓకే, కాసేపు అనిత గారిని పక్కన పెట్టేద్దాము. అసలు మీ మిస్సెస్ పేరేంటి? దేవిక. అసలు దేవిక గారి మీద ఒక్క పాటైనా రాసినారా మీరు? రాసిన, కానీ అప్పుడు కూడా గొడవైంది రాస్తే. ఎందుకంటే నేను రాసిన కానీ ఆమె కోసం ఒక పల్లవి వరకే రాస్తే నువ్వు అనిత కోసం అయితే ఇంత పొడుగు రాసినావు, నా కోసం అయితే చిన్న బిట్టే రాసినావు అని చెప్పి కొంచెం ఫీల్ అయింది. తర్వాత నువ్వు ఎప్పటికీ నా పక్కనే ఉంటావు కదా, అనిత అంటే ఇక్కడనే ఉంటుంది అని చెప్పేసి మెల్లగా అట్లా కవర్ చేసినాం. సరదాగా చిన్నగా అంటే ఎప్పటికీ నన్ను పొద్దున్నేసి ఇప్పుడు ఫోన్ వచ్చింది అనుకో, కొత్త వాళ్ళు ఫోన్ చేస్తే నేను లౌడ్ స్పీకర్ పెడతా. అన్న నమస్తే అంటే, నమస్తే అన్న చెప్పండి ఎవరన్నా అంటే అనిత నాగరాజ్ గారేనా అండి అని వాళ్ళు అంటారు. ఆమె వింటుంది అప్పుడే పక్కన ఉండి. ఫోన్ కట్ చేసినాక గాడు ఎవడో తెలియనోడు కూడా అనిత నాగరాజ్ అంటే బయట అందరూ ఎట్లా అనుకుంటారు కదా, నీకు ఎందుకు పట్టించుకోవద్దు అని చెప్పి సరదాగా అట్లా అంటే అనాలని ఆమె గొడవ చేయాలని చేస్తుంది. నేను నవ్వించి ఏదో అప్పటి వరకు అట్లా ఉంటుంది. సరే, ఇప్పుడు మరి ఆమెని కూల్ చేయాలంటే మీరు ఆమె కోసం ఒక పాట పాడలేదు. ఇందాక నుంచి అనిత గురించే డిస్కషన్ అవుతుంది మనకి. ఇప్పుడు దేవిక గారి గురించి ఒక పాట పాడండి, మీరు రాసిన పాట. కలగన్నానే ఆ కల నేడే నిజమయ్యిందే, నా చలి కనన్నే చేరిందే, నా హృదయం ఉరకలు వేస్తుందే, దింతాన తన కోసం అయ్యా దీవానా, దేవత నా కోసం పుట్టింది దేవిక. కలగన్నానే ఆ కల నేడే నిజమయ్యిందే, నా చలి కనన్నే చేరిందే, నా హృదయం ఉరకలు వేస్తుందే. వావ్, సూపర్. థ్యాంక్ యూ. ఇది ఒక్కటే పాట రాసినారా ఇంకేమైనా రాసినారా? అంతే, ఆమె కోసం నేను చిన్న బిట్టు అది ఒక్కటే రాసిన. అంటే మీ లైఫ్ ఎక్స్పీరియన్స్ కనిపిస్తుంది ఆ చిన్న బిట్లో కూడా. అవును, నాకు హ్యాపీ మూడ్లో అనిత వదిలిపెట్టి వెళ్ళిపోయిందంటే
చూపించింది బ్యాంక్ సెట్ పోతా పోయింది కానీ నాకు అంతకన్నా మంచి అమ్మాయి దొరికింది అని ఇక ఉంటుంది కదా ఆ ఫీల్డ్లో రాసుకున్న పాట. నిజంగా నేను దేవతలాగా వచ్చిన దేవిక గారు. అవునవును, ఎందుకంటే నేను కూడా ఎంత నేను తాగినా తిరిగినా ఖాళీగా ఉన్న పని లేక డబ్బులు లేకున్నప్పుడు కూడా నన్ను ఏనాడు ఒక మాట అనలేదు, నన్ను వదిలేసి వెళ్ళిపెట్టిపోలేదు. కావాల్సి ఉంటే ఆ అమ్మాయికి నేను రుణపడి ఉంటాను. అమ్మాయి కాదు, మా మిస్సెస్కు, ఆమెకు. ఎందుకంటే నేను తాగొచ్చి అన్నం తినకుండా పడినా కూడా నన్ను లేపి మరి నాకు అప్పుడు తినిపించిన రోజులు గుర్తొస్తే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు నేను అంత అంటే రోడ్గా బిహేవ్ చేసిన నాకు నేను తలుచుకుంటే ఏంటంటే పొద్దున స్టార్ట్ చేస్తే సాయంత్రం దాకా రాకుండా ఉండేది. అంటే అప్పుడున్న సిచ్యువేషన్స్ అలాంటి మెంటల్గా డిస్టర్బ్ అయిపోయినా. సో ఇప్పటివరకు అయితే మీ అనిత సాంగ్, తర్వాత మీ మ్యారేజ్, మీ పిల్లలు, మీకు వచ్చిన ఆపర్చునిటీస్ ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాం. బట్ ఈ మధ్యలో సోషల్ మీడియాలో అయితే మీకు చాలా ఫేమ్ వచ్చింది, దానివల్ల మీరు కమర్షియల్గా ఎర్న్ చేసుకుంటున్నాను, నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నానని చెప్పారు. సో నేను చూశాను అనిత నాగరాజ్ అఫీషియల్ అని మీ పేజ్లో 500 ఇస్తే ఒక సాంగ్ పాడి డెడికేట్ చేస్తున్నారు అందరికీ. సో అది ఎంతవరకు నిజం? అంటే ఆన్ ది స్పాట్లో రాస్తారా లేదంటే ఆల్రెడీ రాసి పెట్టుంటారా మీరు? నేను స్పాట్గా రాసేస్తా అండి, సిచ్యువేషన్ చెప్పగానే. ఓకే, అయితే మీకు ఒక ఛాలెంజ్. ఇప్పుడు నా పేరు శ్రీదేవి. ఓకే ఓకే, మీరు ఇప్పుడు నా పేరు మీద ఒక పాట పాడండి. ఓకే, అంటే నేను ఎక్కువ శాతం బ్రేకప్ లాగా చేస్తున్నా. నేను ఆ సిచ్యువేషన్ అనుకుంటా. శ్రీదేవి ఇప్పుడు నన్ను లవ్ చేసి మోసం చేసింది అనుకొని ఆ సిచ్యువేషన్లో పాడేస్తా. సరే, అనుకోండి. సరిగమ పదని నేర్పిన చెలియా వందనం, నీకే వందనం. ఐ లవ్ యు శ్రీదేవి, ఐ మిస్ యు శ్రీదేవి, ఐ లవ్ యు శ్రీదేవి, ఐ మిస్ యు శ్రీదేవి. కొడితే కొట్టైవే, తిడితే తిట్టైవే, నా ఊపిరినే ఉరి తీసి చంపయ్య మాకే. ఎందుకే చెలియా ఏం తెలియని నా కాశలు కలిగించావు, అసలెందుకే చెలియా మెత్తని మనసుకు గాయం చేసావు. ఐ లవ్ యు శ్రీదేవి, ఐ మిస్ యు శ్రీదేవి, ఐ లవ్ యు శ్రీదేవి, ఐ మిస్ యు శ్రీదేవి. వావ్, సూపర్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్ నుంచి ఇట్లా ఎర్నింగ్స్ ఇవి చేస్తున్నారు కదా, రోజుకి మీకు అసలు ఎన్ని కాల్స్ వస్తాయి? చాలా కాల్స్ వస్తుండొచ్చు. నేను చెప్తా పట్టండి, రోజుకు ఒక 100 ఫోన్ల వరకు వస్తాయి మినిమం. 50 వేసుకోండి. 50 మందిలో నాతోటి ఒక 10 నుంచి 20 మంది వరకు సాంగ్స్ చేయించుకుంటారు తప్పకుండా. ఒక 10 వేసుకోండి, రోజుకు ఒక 10 సాంగ్స్ అన్నా చేస్తున్నా. చాలామంది అనుకోవచ్చు, వీడేంద్ర బాబు ఇంత తక్కువకు 500కి పాట చేసి చూడింది, వీడికి పేరు చూస్తాను పెద్దగా ఉన్నది, వీడు చేసేది ఇట్లాంటి 500కి ఇంత చీప్గా చేస్తాను అనుకోవచ్చు. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే నన్ను ఆపదలో ఉన్నప్పుడు నాకు ఎవరేం హెల్ప్ చేయలేదు. ఇప్పుడు కొంతమంది నాకు కూడా సఫర్ అంటే ఫోన్ చేసి కూడా నా మిత్రులే అన్నారు, వాళ్ళు ఫోన్ చేసి ఇంత చీప్గా చేసిన అవసరం మరి నీకు అది అంటే, ఒరే బాబు మీరు నాకు అప్పుడు ఏం చేసింది లేదు, ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదురా. ఎందుకంటే నా పనిని నన్ను చేసుకొని ఇచ్చి ముందుకు వెళ్ళనివ్వండి. వాళ్ళకేం తెలుసు, పోయిన నెల ఇన్స్టాగ్రామ్ మీద నేను చేసిన పాటలు ఒకటే మంత్లో 1,75,000 రూపాయలు సంపాదించిన. అంటే ఒకరోజు 20 మందికి చేసిన పాట, ఒకరోజు 30 మంది చేసిన, ఒకరోజు 10 మంది చేసిన, ఒకరోజు అంటే రోజుకు మినిమం ఒక 5,000 నుంచి ఒక 10,000 మధ్యన అట్లా నేను సంపాదించుకున్నా. ఇన్స్టాగ్రామ్ ద్వారా ఇట్లా కూడా యూజ్ చేసుకోవచ్చా ఇన్స్టాగ్రామ్ని నాకు తెలిసింది. నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే పని చేసి డబ్బులు తీసుకోవడంలో తప్పేం లేదు. నాకు వచ్చిన పనిని నేను ఫ్రీగా చేయొద్దని ఒకటైతే నిర్ణయించుకున్నాను. ఎందుకంటే నాకు తెలిసిన పని, నా ప్రొఫెషన్ అది. వాళ్ళు కూడా అన్న నీకు 1000 కాదనగానే మేము 500 కాదు 1000 అయినా పంపిస్తాం మాకు పాట నచ్చితే. వద్దు బ్రదర్, నాకు 500 చాలు, నీకు నచ్చుతుంది, నీకు నచ్చేటట్టే చేస్తా, అట్లా నో డౌట్ అలాంటి విషయంలో పాట విషయంలో అని చెప్పేసి హ్యాపీగా చేసేస్తున్నా. నాకు కూడా ఎందుకంటే అది నాకు నేను అనుకోలేదు. ఫస్ట్లో స్టార్ట్ చేసిన ఒకరోజు ఇట్లా పోస్ట్ పెడితే వాళ్ళందరూ కొద్ది రోజులు కొంతమంది స్పందించారు, అంటే రోజుకు 1, 2, 3 ఇట్లా. ఓకే, ఇప్పుడు చాలా 500 కోసం ఫ్యూచర్లో ఏమైనా పెంచుతారా? ఒకవేళ పెద్ద ఆర్టిస్ట్ అయిపోయి పెద్ద సింగర్. అంటే నాకు టైం ఉన్నప్పుడు చేసేస్తున్నా నేను రెగ్యులర్గా. అంటే మొత్తం ఇది కాదు, నా ప్రొఫెషన్ వచ్చేసి నేను పాటకు బయట రాస్తే 30,000 తీసుకుంటా ఫుల్ సాంగ్. ఓకే, 50,000లో మ్యూజిక్తో చేసేస్తున్నా. అంటే ఆ అమౌంట్ చాలా తక్కువ అమౌంట్ అని మీకు తెలుసా? అంటే చాలా ఇండస్ట్రీలో తక్కువ.
చాలా తక్కువ కావాల్సి ఉంటే నాకు సరిపోతుంది. ఎందుకు అంత అంటే మీ పాట గొప్పతనం ఏంటో మీకు తెలుసు, ఎందుకు అంత తక్కువకి ఆ కళని మీరు మీకు విషయం తెలుసా, వాటికి కూడా కాంపిటీషన్ ఎక్కువ ఇక్కడ. ఇప్పుడు నేను 30,000 చేస్తానంటే ఆ సింగర్ మాకు 10,000కే చేస్తా అన్నాడు అన్నాక రైటరు అని చెప్పేటోళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి తెలియదు. కొంతమంది కొత్త వాళ్ళు ఫోన్ చేస్తారు 30,000 ఆడితోటే అన్న 30,000 అన్న అంటారు. వాళ్ళకి తెలియదు ఏంటంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఎంత తీసుకుంటాడు, ఒక పాట పాడితే ఆ సింగర్ ఎంత తీసుకుంటాడు, ఒక రైటర్ అవగాహన లేక అన్న ఇంత అమౌంట్ అన్న అని వాళ్ళు అంటారు. వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్తా, అన్న నువ్వు ఇదివరకు ఎప్పుడు పాట చేయించినట్టున్నది నీకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవగాహన లేకనో ఇంత అవుతుందా అంటున్నావు. నువ్వే అదే డైరెక్ట్ వాళ్ళ దగ్గర అప్రోచ్గా స్టూడియోకి పోయి వాడు నీకు 50,000 కన్నా తక్కువ పాట చేయను అంటే చెప్తే వాళ్ళకు. ఒక మ్యూజిక్ డైరెక్టర్ మినిమం 50,000 అడుగుతాండి ఇప్పుడు. కానీ అప్పటితో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు మీకు ప్లాట్ఫామ్స్, ఆపర్చునిటీస్, మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి ఒక అవకాశం అడగాల్సిన అవసరం లేదు. మీ దగ్గరికి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చే స్టేజ్లో ఆ జనరేషన్లో మీకు విషయం తెలుసా, నాకు నెల మొత్తం చూసుకున్నా కానీ 2, 3, 4, 5 పాటలు దాటలేవు. అంటే 5 పాటలు కూడా రాయలేకపోతాను. అంటే అవకాశాలు రాక, అంటే వస్తే రెగ్యులర్గా రాసే ఛానల్లో ఒక 2, 3 ఉంటాయి. వాటికి రెగ్యులర్గా రాస్తాను. నెలకు 3 పాటలు రాస్తాను. వాళ్ళు పాటకు 20-30 ఇస్తాను. ఓకే, బతకడానికి బాగానే ఉంది. మనకున్న పేరుకు నేను అనుకున్నా కదా నెలకు 10-20 రాస్తాం కావచ్చు అనుకున్నా. అంటే అన్ని అవకాశాలు వచ్చి కుప్పలు వస్తాయి, టకటక రాద్దామని అనుకున్నా. అవకాశాలు లేకనే ఇప్పుడు నేను ఏదో ఇన్స్టాగ్రామ్ ఉంది, సరిపోద్ది. ఎందుకు, ఇది కూడా మంచిదే కదా, పాటే కదా. అవి ఆ షార్ట్ వీడియోస్ వాళ్ళకి చేసిస్తున్నా. అందులో కొంతమంది ఫుల్ సాంగ్స్ చేయించుకుంటాను, సంతోషం. ఎట్లాగూ మనకు పాట మన జనాలలో ఉండాలి. నాకు కావాల్సింది ఏంటంటే నేను ప్రజలలో ఉండాలి, వాళ్ళకు మంచి పాటలు అందించాలి. నా అనిత పాటను వాళ్ళు ఎంతో ఇష్టపడ్డారు. వాళ్ళని ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి నచ్చినట్టుగా ఒక మంచి పాట చేసిస్తే, అన్న నా కోసం ఒక పాట పాడండి అనిత సింగర్ నాగరాజ్ అన్న అని వాళ్ళకు తృప్తి, అంతే. వాళ్ళ సెల్ఫ్ సాటిస్ఫై కోసం వాళ్ళ వరకు చేయించుకుంటాను. అంతేగాని ఆ పాటను బేస్ చేసుకొని వాళ్ళు ఏదో పైసలు సంపాదించుకుందామని, లేకపోతే అట్లా బిజినెస్ పరంగా మార్కెట్ పరంగా కాదు నాకు ఫోన్ చేసేటోళ్ళంతా. ఏదో వాళ్ళ సాటిస్ఫై కోసం. కాబట్టి ఓకే, బెటర్. ఓకే, అంటే ఒక అనిత సాంగ్ నుంచి ఫేమస్ అయ్యి తర్వాత పెళ్ళయి ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి మీరు ఈ స్టేజ్కి వచ్చి ఒక చిన్న ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకొని ఇప్పుడు మీరు హ్యాపీగా ఉంటున్నారు. బట్ చాలామంది టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు బయటకు రాలేకపోతున్నారు. అండ్ పాడించుకుందాం అనుకున్న వాళ్ళు ఇప్పుడు తక్కువ అమౌంట్తో వాళ్ళ పేరు మీద ఒక పాట చూడగలుగుతున్నారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం సజెషన్ ఇస్తారు? ఒక లవ్ ఫెయిల్యూర్ అయినా సరే, ఎవరైనా సరే, మీరు ఎక్కువ లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ రాస్తారు కాబట్టి. అంటే నాకు సిచ్యువేషన్స్ నా దగ్గరికి వచ్చేటోళ్ళు అసలు ఎక్కువ మంది ఉన్నారు. చనిపోయిన పాటలు చాలా చేసి ఇచ్చిన, నా ఇన్స్టాగ్రామ్ ఐడీలో ఉంటాయి. అలాగే బర్త్డే సాంగ్స్ చేసి ఇచ్చిన, అలాగే పొలిటికల్ లీడర్స్ మీద చేసి ఇచ్చిన, మంచి 2 సైడ్ లవ్ సాంగ్స్ చేసి ఇచ్చిన, బ్రేకప్ సాంగ్స్ అయితే ఎక్కువ. ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్లో చెప్తా ఉంటారు కదా నాగరాజు గారు, అంటే 500 ఇచ్చి ఒకసారి నేను పాట పాడతాను అని. అది మా కోసం ఒకసారి, మా ఆడియన్స్ కోసం ఒకసారి చెప్పండి. ఓకే, తప్పకుండా. హాయ్, హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ అనిత సాంగ్ సింగర్ అండ్ రైటర్ నాగరాజ్. ప్రతి ఒక్కరి జీవితంలో మనకు నచ్చిన వాళ్ళ కోసం ఒక మంచి పాట ఉంటే బాగుండు కాదని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. మనం ఎన్నో డబ్బులు వృధా చేస్తూ ఉంటాం, వృధా ఖర్చులు ఎన్నో పెడతాం. మనకు నచ్చిన వాళ్ళ కోసం ఒక 500 రూపీస్ ఖర్చు చేస్తే పోయేదేముండదండి. ఎందుకంటే ఆ పాటతోటి ఏంటంటే మీకంటూ ఒక పాట ఉన్నట్టు ఉంటుంది. మీ సెల్ఫ్ సాటిస్ఫై కోసం మీకు నచ్చే విధంగా ఒక మంచి పాట అయితే అనిత సాంగ్ లాగా మీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలా మీకు ఒక బెస్ట్ సాంగ్ ఇస్తానని మీకు నేను ప్రామిస్ చేసి చెప్తున్నా. మంచి పాట అయితే ఇస్తా. కింద నా నెంబర్ ఉంటుంది, ఎప్పటికీ ఎనీ టైం కాల్ చేయొచ్చు. 8106263690. ఇది నా ఫోన్ నెంబర్, వాట్సాప్ నెంబర్. మీకు అద్భుతంగా పాట చేసి ఇచ్చే బాధ్యత నాది. చూస్తున్నారు కదా, లవ్ కావాలన్నా, లవ్ బ్రేకప్ కావాలన్నా, పొలిటికల్ సాంగ్స్ కావాలన్నా, ఏ సాంగ్స్ కావాలన్నా అన్నకి రీచ్ అవ్వండి. చాలా చిన్న అమౌంట్తో ఏదైనా గిఫ్ట్ చేస్తే పోతుందేమో అని పాట రాసిస్తే ఎప్పటికైనా గుర్తుండిపోతుంది. సో పాటని గిఫ్ట్ రూపంలో ఇవ్వాలనేది అన్నది చాలా గొప్ప ఆలోచన కాబట్టి మనం కూడా దానికి సపోర్ట్ చేయాలి. సో అన్న, మీ దగ్గర నుంచి అసలు చాలా నేర్చుకోవాలి. ఒక లవ్ ఫెయిల్యూర్, తర్వాత ఒక మంచి ఫ్యామిలీ, తర్వాత మీ కిడ్స్ డెఫ్ అండ్ డమ్ అదొక ప్రాబ్లం ఫేస్ చేసి ఇప్పుడు ఒక చిన్న ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకొని మీరు ఇంత మంచిగా ఉంటున్నారు, హ్యాపీగా ఉన్నారు, ఉన్నంతలా హ్యాపీగా ఉంటున్నారు. మీరు చాలా ఇన్స్పిరేషన్ వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే. థ్యాంక్ యూ మన జేడిఎల్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి, టీవీ ఛానల్ వాళ్ళకి. యాంకర్ ముద్దుకున్నది, లాస్ట్కి యాంకర్ తోటి ఒక పాట పాడిద్దాం అనుకున్నాం, అసలు పాడట్లేదు.
పాడండి ఒక మంచి పాట. మీరు సింగర్, నేను ఆల్రెడీ చూసినా కదా, ఒక పాట పాడితే విందామని. మీ పాటే వాడతాను, కానీ మీ ఆడియన్స్కి నచ్చుతుందో నచ్చదు. తప్పకుండా నా కోసం పాడండి. నాకు నచ్చిందంటే వాళ్ళకి నచ్చినట్టే. అనిత 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 ఓ అనిత నా అందమైన అనిత, దయలేదా కాస్తైనా నా పేద ప్రేమ పైన, నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా. సూపర్, చాలా చాలా బాగుంది, సూపర్. చాలా రోజుల తర్వాత నా పాటను వేరే ఒక మళ్ళీ ఎంతో అబ్బాయిల నోటి నుంచి విన్నా, కానీ ఫస్ట్ టైం ఒక అమ్మాయి నోటి నుంచి విన్నా. చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు. అలాగే మీ అందమైన గాత్రంతో ఒకసారి మా జేడిఎల్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోమని మా ఆడియన్స్కి ఒకసారి చెప్పండి. తప్పకుండా జేడిఎల్ టీవీ యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి మంచి కామెంట్ చేయండి. కొత్తగా వస్తున్న ఈ ఛానల్ను మనవంతుగా అది ప్రోత్సహిద్దాం. అంటే మంచి మంచి కంటెంట్ తీసుకొస్తున్నారు. మంచి మంచి పల్లెటూరు నుంచి నాలాంటి ఒక మరుగున పడ్డ కళాకారులను తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చి పరిచయం చేపిస్తూ మంచి ప్లాట్ఫామ్ ఇది మాలాంటి వాళ్ళకు. తప్పకుండా ఈ మన జేడిఎల్ యూట్యూబ్ ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి అనిత నాగరాజ్ గారి ఇంటర్వ్యూ ఎంత బ్యూటిఫుల్గా అయ్యిందో. సో ఇలాంటి వాళ్ళని ఇంకా కొత్త వాళ్ళని కూడా మన ఛానల్ త్రూ ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాము. అంతవరకు స్టే ట్యూన్, సబ్స్క్రైబ్ టు జేడిఎల్ టీవీ, షేర్, లైక్ అండ్ కామెంట్. నెక్స్ట్ ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేయండి. అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ శ్రీదేవి.